హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను ఉల్లిపాయ పకోడీ చేస్తున్నానండి. ఇదిగోండి, ఉల్లిపాయ పకోడీ కరకరలాడుతూ చక్కగా మన హోటల్ స్టైల్లో చేశానండి. ఎంత క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది చేసుడు పద్ధతిలో ఉండాలి కానీ క్రిస్పీగా మన కరకరలాడుతూ చాలా బాగా వస్తుందండి. ఇదంతా కూడా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ ఉల్లిపాయలు సన్నగా పొడుగా తరుక్కోవాలి. ఇదిగోండి, ఇలా సన్నగా పొడుగా తరుక్కుంటేనే మనకు ఈ పకోడా అనేది చక్కగా వస్తుంది. ఇదిగో చూడండి, ఇలా సన్నగా పొడుగా తరుక్కోవాలి ఉల్లిపాయలన్నీ కూడా. ఇలా తరుక్కుంటేనే మనకు పకోడా అనేది వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ తర్వాత శనగపిండి తీసుకున్నాను. ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండిలో ఇక ఇవన్నీ కూడా మనకు వేసేసి కలుపుకుందాం. ఇక కావలసినవి ఇదిగోండి, కాస్త నేను వాము వేసుకున్నానండి. వాము ఒక స్పూన్ అంత వాము కాస్త చేతిలో వేసుకొని ఇలా నలిపి వేస్తే చక్కటి ఫ్లేవర్ వస్తుందండి. అందుకే కాస్త నలిపి వేసుకోవాలి వాము అనేది. ఇక ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర వేశాను. ఇదిగోండి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేశాను కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంత వేస్తున్నాను. ఇక ఆ తర్వాత ఇక్కడ సన్నగా తరుక్కున్న కరివేపాకు వేస్తున్నాను. ఇక సన్నగా తరుక్కున్న పుదీనా కూడా వేస్తున్నానండి. పుదీనాతోటి చక్కటి ఫ్లేవర్ వస్తుందండి, అందుకోసం పుదీనా వేసుకోవాలి. ఇదిగోండి, ఆ తర్వాత చిటికెడంతా పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇందులో మనకు తగినంత కారం వేసుకుందాం. ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ. ఆ తర్వాత ఉప్పు కూడా సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇక ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇదిగోండి, ఒక చిటికెడంతా సోడా వేసుకోవాలండి, మనకు వంట సోడా వేసుకోవాలి. ఇదిగోండి, ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఇందులో కలిపేసుకుందాం. ఇక ఇది కొద్దిగా మనం బాగా ఉల్లిపాయలతో పిండి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు పకోడా అనేది చక్కగా వస్తుంది. ఎందుకంటే నీళ్లు పోసుకుంటూ కలిపామనుకోండి జారుడి కింద, అసలు మనకు పకోడీ కింద రానే రాదు, ఏ బజ్జీల కిందనో వచ్చేస్తుంది, బోండాలాగా వచ్చేస్తాయి అప్పుడు. అందుకే మనం నీళ్ళు ఎక్కువ పోయొద్దండి. కొద్దిగా మనకు అవసరం ఉన్నన్ని ఒక 2-3 స్పూన్ల నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ వేడెక్కుతుంది చూడండి, ఆయిల్ వేడెక్కుతుంది. ఇదిగో చూడండి, ఇలా మనకు పొడి పొడిలాడుతూ ఇలా ఉండాలి పిండి. కాస్త కొంచెం నీళ్లు చల్లుకోవాలి, ఎక్కువ చల్లుకోవద్దు, ఇలా ఉండాలి. ఇదిగోండి, మనం వేసేటప్పుడు పకోడీ వేసేటప్పుడు అసలైన సీక్రెట్ ఇదేనండి. మన వేళ్ళతో ఇలా నొక్కి పట్టి వేసుకుంటేనే చక్కగా వస్తుంది మనకు పకోడీ అనేది. లేదా మనకు అలాగే వేళ్ళతో అలాగే వదిలిపెట్టేసామని అనుకోండి, అవి బజ్జీలాగా వచ్చేస్తాయి అప్పుడు. అవి అసలు పకోడీ అనేది విడివిడిగా ఉంటేనే చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా వస్తుందండి అలా వేసుడుకు. అందుకోసం మనం పకోడీ వేసుట్లోనే ఉంటుందండి, ఇదంతాను వేసుట్లో ఉంటుంది, కాస్త వేయించుట్లో కూడా ఉంటుందండి. ఇదిగోండి, అటువైపు ఇటువైపు తిప్పుతూ చక్కగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా చక్కగా అటువైపు ఇటువైపు తిప్పుతూ వేయించుకోవాలి. మనకు గోల్డ్ రంగు వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. మనకు వేగిందని ఎలా తెలుస్తుందంటే మనకు ఆయిల్ ఇలా సౌండ్ అనేది తగ్గిపోయినప్పుడు అప్పుడు మనకు చక్కగా వేగిందని అనుకోవాలి. ఏవైనా కూడా ఇవే కాదండి, ఏ పిండి వంటలైనా కూడా అలాగే అనుకోవాలి. ఇదిగో చూడండి, కాస్త తగ్గిపోతున్నది చూడండి, ఇక్కడ ఈ సౌండ్ అనేది తగ్గిపోయింది చూడండి, మనకి ఇక్కడ చూస్తుంటేనే కనిపిస్తుంది కదా. ఇదిగోండి, ఇలా ఇక మనకి ఇవన్నీ చక్కగా వేగిపోతున్నాయి. ఇక ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇక ఇంకొంచెం కొద్దిగా ఉంచుదాం, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉన్నది చూడండి కనిపిస్తుంది. ఇది కాస్త గోల్డ్ రంగులో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మనకి ఇదిగో చూడండి వేగిపోయింది. ఇక తీసేసుకుందాం. ఇదంతా కూడా ఇక మనకు వేగిపోయినట్టే. ఇక తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇదిగోండి, ఇలా ఇదిగో చూడండి కరకరలాడుతూ చక్కగా వచ్చిందండి. మీరు కూడా ఈ సమ్మర్ అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ స్నాక్ కింద ఎంతో బాగా తినొచ్చండి మనకు. ఎందుకంటే స్నాక్ కింద తింటే చాలా బాగుంటుంది, మార్నింగ్ టిఫిన్ కింద కూడా తినొచ్చు, కాకపోతే ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా నొక్కి పట్టి వేస్తేనే మనకు పకోడా అనేది చక్కగా వస్తుంది. మా వీడియోస్ అన్నీ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.